సింహరాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? చాలా బాగున్నాయమ్మా. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. దశమ చంద్రుడు, షష్ఠ కుజకేతువులు, తృతీయ స్వక్షేత్రగతుడైన శుక్రుడు. ఐశ్వర్యం. శుక్రుడు ఎప్పుడైతే స్వక్షేత్రంలో ఉంటారో, ఏ రాశుల వారికి శుక్రుడు అనుకూలించే అవకాశం ఉందో వారికి ఐశ్వర్యం పడుతుంది. ఈ క్రమంలో తులారాశిగతుడైన శుక్రుడికి విశేషమైన బలం ఉంది కాబట్టి సింహరాశి వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. దివ్యమైన శుభకాలం ఇది. ధైర్యంతో పరిస్థితులను అదృష్టంగా మార్చుకోండి. ధైర్యంతో పరిస్థితులను అదృష్టంగా మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆశాజనకంగా పనిచేయాలి, చిత్తశుద్ధితో పనిచేయాలి. నేనేదో సాధించగలను అనేటటువంటి సంకల్ప సిద్ధి ముందు ఏర్పడితే అది కార్యసిద్ధినిస్తుంది. శుభాలను ఆస్వాదించే కాలం ఇది. ఎంత గొప్పగా ధైర్యంగా ముందుకు సాగితే అంతకంత ఉత్తమమైనటువంటి జీవనం లభిస్తుంది. ఆచరణలో కార్యసిద్ధి శీఘ్రంగా సిద్ధిస్తుంది. ఏ వ్యక్తికైనా మనోబలమే తోడు అని గుర్తుంచుకోండి. అది మీకు ఇప్పుడు అధికంగా ఉంది. సొంత ఆలోచన విధానంతో ముందుకెళ్ళండి. ప్రయత్నంలో ఎక్కడా లోపం జరగకుండా చూసుకున్నట్టయితే చిన్న ప్రయత్నంతోనే గొప్ప వృద్ధిని సాధిస్తారు. సింహరాశి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఇష్టదైవ స్మరణ సరిపోతుంది. ఎటువంటి ఆలయ దర్శనం చేసుకోవాలంటారు? సూర్య దర్శనం ఉత్తమం. ఎటువంటివి దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి? బుధదోషం ఉన్నది ద్వాదశంలో పెసల దానం చేయాలి.